Hi students, today we are going to discuss RRB NTPC test explanation and reasoning session, question number 71 to 100. First question, this is word analogy based question అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ మనకి ఏదైతే లాజిక్ ఉంటుందో సేమ్ లాజిక్ మనం 3 and 4 మధ్య మనం ఎస్టాబ్లిష్ చేసి ఆన్సర్ చేయాలండి. ఓమ్ ఈస్ టు రెసిస్టెన్స్ అన్నాడు యాక్చువల్గా. ఓకేనా, ఓమ్ ఈస్ టు రెసిస్టెంట్, బట్ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏంటంటే థర్డ్ ఎలిమెంట్ ఫోర్త్ ఎలిమెంట్ రెండు కూడా మనమే ఫైండ్ అవుట్ చేయాలండి యాక్చువల్గా. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటంటే లాజిక్ రెసిస్టెన్స్ని ఓమ్లో మెజర్ చేస్తారు. ఓకేనా, అదేవిధంగా మనం ఇచ్చిన ఆప్షన్ మనం గమనిస్తే యాక్చువల్గా ఏంటంటే సో సెకండ్ ఆప్షన్ చూడండి, హెక్టారు ఏరియా. సో ఏరియాని మనము హెక్టార్లో మెజర్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ ద సూటబుల్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓమ్. సో రెసిస్టెన్స్ని ఓమ్లో మెజర్ చేస్తే ఏరియాని హెక్టార్లో మెజర్ చేస్తారనమాట. సో దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉంటుందో 3 and 4 మధ్య సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకేనండి, సో జస్ట్ బికాస్ ఏంటంటే డిఫరెన్స్ +7 యాడ్ చేశాడు, మనం కూడా సేమ్ జస్ట్ బికాస్ +7 యాడ్ చేస్తే 22 + 7 29. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ లాజిక్ మనం 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలి. సో G కరస్పాండింగ్ 7, O కరస్పాండింగ్ 15, I కరస్పాండింగ్ 9, R కరస్పాండింగ్ 18, Z కరస్పాండింగ్ 26. సో దెన్ T కరస్పాండింగ్ 20. 7 కాస్త 18 అంటే +11, 15 కాస్త 26 అంటే +11, 9 కాస్త 20 అంటే +11, +11. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే యాక్చువల్గా గమనిద్దాము. సో F అంటే చూడండి 6, M అంటే 13, D అంటే 4, అన్నిటికీ +11 యాక్చువల్గా. ఓకేనా, సపోజ్ లాస్ట్ లెటర్ 4 ఉంది, 4 + 11 = 15, 15 కరస్పాండింగ్ = మనకు ఓ ఉండాలా. ఎండింగ్లో ఓ ఉన్న ఆన్సర్ 3లో ఉంది, 4లో ఉంది. 1 ఎలిమినేషన్, 2 ఎలిమినేషన్. దెన్ ఇక్కడ P అన్నాడు, Q అన్నాడు. ఫస్ట్ లెటర్ చెక్ చేద్దాం ఒకసారి చూడండి. సో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. F అంటే 6, 6 + 11 = 17, 17 కరస్పాండింగ్ = Q ఉండాలి, P ఉండకూడదు, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ అండి. ఇచ్చిన 4 వర్డ్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ మూడైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ వన్ ఫిగర్ రెక్టాంగిల్. అంటే ఎలా చదువుకోవచ్చు అంటే రెక్టాంగిల్ బిలాంగ్స్ టు ఫిగర్, తర్వాత నెక్స్ట్ చూడండి రింగ్ బిలాంగ్స్ టు ఆర్నమెంట్, స్కూటర్ బిలాంగ్స్ టు వెహికల్, బట్ వేరేజ్ నెక్లెస్ ఆర్నమెంట్. సో ఓకేనా, మనకి ఎలా ఉండాలి, ఫస్ట్ ఐటమ్ అనేది మనకు రైట్ సైడ్ ఉండాలి కాబట్టి ఇది రివర్స్ ఇంటర్చేంజ్ అయినాయి. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ బై నోట్ అండి. ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 గ్రూపులు అయినా కానీ ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకేనండి, 1734 అంటే డిఫరెన్స్, ఇక్కడ రిలేషను ఇంటూ 2. 3774 అంటే డిఫరెన్స్ కాదు, మల్టిపుల్, ఇంటూ 2. 4386 అంటే ఇంటూ 2. దెన్ 29 ఇంటూ 2 అంటే ఎంత ఉండాలా, 58 ఉండాలా, బట్ 59 ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దెన్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ బై నోట్ అండి. ఓకే చూడండి, ఇచ్చిన 4లో ఏ మూడైనా కానీ ఒక లక్షణంతో ఉంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. ఓకే, S కరస్పాండింగ్ 19, K కరస్పాండింగ్ 11, C కరస్పాండింగ్ 3 అంటే రిలేషను. సో మైనస్ చూడండి -8, దెన్ -8. Z అంటే 26, R అంటే 18, J అంటే 10 అండి. రిలేషను -8. Z అంటే 26, S అంటే 19, K అంటే 11. రిలేషన్ చూడండి, రిలేషను సో -7, -8. దెన్ ఎందుకంటే V అంటే 22, N అంటే 14, దెన్ F అంటే 6. రిలేషను -8, -8. బట్ వెరాజ్ థర్డ్ ఆప్షన్ -7, -8, దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. Question number 77. Arrange the given words in the sequence in which they occur in dictionary order. Dictionary order లో అరేంజ్ చేయమన్నాడు యాక్చువల్గా. ఓకేనండి, సో పినాకిల్ అన్నాడు, పినాకిల్, పిగ్మెంటు, పియర్స్, ఫోని, దెన్ పిక్ అన్నాడు యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్ ముందు రావాలా, పిఐ ముందు రావాలంటే పిహెచ్ఏ ముందు రావాలా. ఫస్ట్ మనకి ఫోర్త్ వర్డ్ అయినా ఫోని ముందు రావాలా.
ఫోర్త్ వర్డ్ అయినా మనకి ఏంటంటే ఫోనీ అనేది మనకి ఆప్షన్లో మనకు ఒకసారి గమనించండి, ఒకసారి ఎక్కడ ఉంది ఒకసారి, ఎస్ సెకండ్ ఆప్షన్ ఉంది, రిమైనింగ్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్, అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ప్రాపర్టీస్ మనం చెక్ చేయాల్సిన నెసిటీ లేదు. కన్ఫామ్ గా మనకి ఏంటంటే ఫోర్త్ వర్డ్ మనకు ఫస్ట్ రావాలా, ఒకటే ఉంది ఆప్షన్, బట్ రిమైనింగ్ సార్ ఎలిమినేషన్, రూల్డ్ అవుట్. సో అవర్ ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. నార్మల్ గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్ లో కనెక్ట్ అవ్వాలా. కాకపోతే దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే 13 + 19 యాడ్ చేస్తే 32, 19 32 యాడ్ చేస్తే 51, 32 + 51 యాడ్ చేస్తే మనకి 83. దెన్ ఈ సీక్వెన్స్ లో 51 + 83 యాడ్ చేస్తే 1 + 3 = 4. ఒక్క నిమిషం, 1 + 3 = 4 కదా. యూనిట్ డిజిట్ లో 4 ఉన్న ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ పార్ట్ మనము యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్, అవర్ ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. లాజిక్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్త్ టర్మ్, థర్డ్ టర్మ్ ప్లస్ ఫోర్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్త్ టర్మ్. ఈ లాజిక్ లో యాడ్ చేస్తున్నాడు. వరుసలో ఉన్న టూ నెంబర్స్ మనకి ఏంటంటే యాడ్ చేసుకుంటా పోతున్నాడు యాక్చువల్గా. సో దట్ ఈస్ వై లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మన ఆన్సర్ 134, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ కి మధ్య డిఫరెన్సే మన పారామీటర్. CGKO. సి అంటే 3, G అంటే 7, K అంటే 11, O అంటే 15. రిలేషన్ +4, రిలేషన్ +4, రిలేషన్ +4, దెన్ రిలేషన్ +4 అంటే 19. 19 కరెస్పాండింగ్ అయితే మన ఆన్సర్ ఎస్ తో స్టార్ట్ అవ్వాలా. ఎస్ తో స్టార్ట్ అయిన ఆన్సర్ 2 లో ఉంది, 3 లో ఉంది, 4 లో ఉంది. 1 ఎలిమినేషన్. దెన్ సెకండ్ చెక్ చేద్దాం. L అంటే 12, P అంటే 16, T అంటే 20, X అంటే 24. రిలేషన్ +4 +4 +4, X అంటే 24, 24 + 4 = 28. 28 కరెస్పాండింగ్ = B ఉండాలా. B ఉన్న ఆన్సర్ మనకి ఏంటంటే 4 లో ఉంది. 2 ఎలిమినేషన్, 3 ఎలిమినేషన్, అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 80. సో దిస్ ఈజ్ ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. Suraj is shorter than Gopal. Is shorter than Gopal. But taller than Tarun. Rajan is the tallest. And Shivam is the shorter than Suraj. Shivam is shorter than Suraj, but not the shortest. Okay. Who is the third shortest అన్నాడు. Who is the third shortest అంటే ఇప్పుడు వాళ్ళందరినీ మనం ఆటోలో పెడితే అందరికన్నా టాలెస్ట్ రాజు, తర్వాత ఎవరు వస్తారంటే గోపాల్ వస్తాడు, తర్వాత మనకు ఎవరు వస్తారంటే సూరజ్ వస్తాడు, తర్వాత ఎవరు వస్తారంటే శివం వస్తాడు, తర్వాత తరుణ్ వస్తాడు. అడిగిన క్వశ్చన్ ఏమన్నా అంటే హూ ఈస్ ద థర్డ్ షార్టెస్ట్ అన్నాడు. అందరికన్నా షార్టెస్ట్, సెకండ్ షార్టెస్ట్, థర్డ్ షార్టెస్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో సూరజ్ అవర్ ఆన్సర్. ఎస్, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. సో దిస్ ఈజ్ వర్డ్ ఫార్మేషన్ అండి. వర్డ్ ఫార్మేషన్ చూడండి. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఎండీవర్స్ అనే వర్డ్ ఇచ్చాడు యాక్చువల్గా. అందులోంచి ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు యాక్చువల్గా. విఓటిఈ ఓట్ అన్నాడు. విఓటిఈ ఓట్ అంటే విఓ ఉంది, ఈ ఉంది, కానీ టీ అనే లెటరు ఓట్లో లేదు. దట్ ఈస్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. లింక్స్ ఈజ్ రిటర్న్ యాజ్ 93210 అండ్ క్రోమా ఈజ్ రిటర్న్ యాజ్ 84576. దెన్ హౌ ఈజ్ రాక్స్ అన్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఆడు మనకి ఏ లెటర్కి ఏ నెంబర్ ఇచ్చాడో అవే మనం ఆపరేట్ చేస్తాం. ఎందుకంటే రాక్స్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ అన్ని పైన ఇచ్చిన లింక్స్ లో కొన్ని, దెన్ క్రోమాలో కొన్ని ఉన్నాయి. సో ఆపరేట్ చేద్దానండి. రాక్స్, ROCKS, రాక్స్ ఈజ్ ఈక్వల్ టు లింక్ అంటే L కరస్పాండింగ్ 9, I కరస్పాండింగ్ 3, N కరస్పాండింగ్ 2, K కరస్పాండింగ్ 1 అండ్ S కరస్పాండింగ్ 0. నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు దీన్ని. అవే నెంబర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. రాక్స్ అన్నాడు. రాక్స్ ఇందులో ఉంది క్రోమాలో. సో సెకండ్ లెటర్ R కాబట్టి సెకండ్ లెటర్ మనకి ఏంటంటే నెంబర్ 4 రావాలి.
ఫోర్తో స్టార్ట్ అవ్వాలా. లింక్స్లో మనకి ఎస్ ఉంది, ఎస్ అంటే లాస్ట్లో మనకు జీరో అనమాట. మన ఆన్సర్ ఫోర్తో స్టార్ట్ అవ్వాలా, జీరోతో ఎండ్ అవ్వాలా. ఫోర్తో స్టార్ట్ అయ్యి జీరోతో ఎండ్ అయిన ఆన్సర్ ఆప్షన్లో ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రెస్ట్ ఆఫ్ ది పార్ట్ వన్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన నెసిటీ లేదండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్ లో మనం ఏంటంటే సైన్స్ మార్చి అకార్డింగ్ టు బాడ్మా సింప్లిఫై చేయాలి. ఓకే రండి. 7 మైనస్ అన్నాడు, మైనస్ రిప్రజెంటేషన్ ప్లస్ హెచ్, దెన్ ప్లస్ అన్నాడు, ప్లస్ రిప్రజెంటేషన్ ఇంటూ, దెన్ ఇంటూ రిప్రజెంటేషన్ డివైడ్ బై, దెన్ డివైడ్ బై రిప్రజెంటేషన్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 7 ప్లస్ 8 ఇంటూ 20/10 మైనస్ 9. 10 రోళ్ళ 20, 8 రోళ్ళ 16. 7 ప్లస్ 16 మైనస్ 9, 16 ఒక 7 23, 23 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 14. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, 14 అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ లో సింబల్స్ ని మనం ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఇంటర్చేంజ్ చేస్తే ఇజ్ ఈక్వల్ టు తర్వాత మనకి 18 సాటిస్ఫై కావాలంటున్నాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ కొన్ని క్రాస్ చెక్ చేయండి, ఒకవేళ ఏంటంటే మ్యాచ్ కాకపోతే ర్యాండమ్ సెలెక్షన్ లో ఆల్టర్నేట్ ఆప్షన్ చెక్ చేయండి. బట్ ఈ క్వశ్చన్ మాత్రం ఫోర్త్ ఆప్షన్ సింబల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాచ్ అవుతుంది. డివైడ్ బై దగ్గర ఇంటూ, ఇంటూ దగ్గర డివైడ్ బై. ఓకే చూడండి, 16 ఇంటూ దగ్గర డివైడ్ బై మైనస్ 10, దెన్ ఏంటంటే ప్లస్ 2, డివైడ్ బై దగ్గర ఇంటూ, సో డివైడ్ బై దగ్గర ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు మనకి 18 మ్యాచ్ అవ్వాలి. సో 4 4 16 అంటే 4 మైనస్ 10 ప్లస్ 2 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ 24. ఈ రెండు యాడ్ చేస్తే 28, 28 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 18. ఎస్ మ్యాచ్ అయిపోయింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబరు 85. దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. ఏంటా లాజిక్ అంటే యాక్చువల్గా చూడండి. సో ఏం చేస్తున్నా అంటే 4 ఎక్స్క్లమేటరీ 4 ఈజ్ ఈక్వల్ టు 80 ఎలా వచ్చిందంటే చూడండి, 4 ఎక్స్క్లమేటరీ సింబల్, సో 4 ఈజ్ ఈక్వల్ టు 80 ఎలా వచ్చిందంటే ఈ రెండు నెంబర్లు ఫస్ట్ సమ్ చేస్తున్నాడు. 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. వచ్చిన దాన్ని ఏంటంటే ఇంటూ 10 చేస్తే సో 80. దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ ద లాజిక్. సేమ్ కరస్పాండింగ్ 3 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 11, 11 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 110. దట్ ఈస్ ద లాజిక్. 6 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 8, 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 80. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే 7 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 16, 16 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 160. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 86. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. దీంట్లో కూడా ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ప్రకారము ర్యాండమ్ సెలక్షన్ లో ఏ 1 or 2 లెటర్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తాం. అన్ని లెటర్స్ ని మనము సో కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గమనించండి. ఈ మొత్తం సీక్వెన్స్ లో సి అనేది 1 2 3 4 5 లో ఉంది. సి అనేది 1 2 3 4 5 లో ఉంది. యాక్చువల్గా సి 5 లో ఉంది, 5 లో ఉంది. అదేవిధంగా సి 1 2 3 అండ్ 1 2 3, సి 3 లో ఉంది, 3 లో ఉంది. నెక్స్ట్ సి 1 లో ఉంది, 1 లో ఉంది. మన ఆన్సర్ కూడా సి 1 లో ఉండాలి. సి మనకేంటంటే 1 లో ఉన్న ఆన్సర్ ఒక్కసారి గమనించండి. 1 లో ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉందో గమనించండి. ఎస్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. రిమైనింగ్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. సో కన్ఫర్మ్ అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 87. సో ద ఫిట్నెస్ క్లబ్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఏ రేస్. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ద రూట్ గోస్ 4.5 kilometers వెస్ట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఓకే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏంటంటే 4.5 kilometers ఏంటంటే వెస్ట్ వెళ్తుందంట. ఓకే చూడండి 4.5 kilometers వెస్ట్, 4.5 kilometers west from the starting point. It then turns to north and goes 3 kilometers. North 3 kilometers anta. North 3 kilometers. Then turns east and goes 4.5 kilometers. 4.5 kilometers. Finally it turns left. Left ante paiki velala. So 1.5 anadu. 1.5 kilometers to reach the end point. This is the starting point, this is the ending point. ఈ డిస్టెన్స్ మొత్తం ఎంత అన్నాడు యాక్చువల్గా.
దిస్ ఈజ్ రిప్రజెంటేషన్ 3, దట్ ఈస్ 1.5. 3 + 1 point is equal to 4.5. అడిగింది కూడా మనకి ఏమన్నాడు, సో వేర్ ఈస్ ద ఎండ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్, దిస్ ఈస్ నార్త్ డైరెక్షన్, వెన్ ది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 3 + 1.5 is equal to 4.5 kilometers. Yes, north our answer, first option our answer, right? Next question. Question number 88. So this is syllogism based question andi, syllogism based question. Okay, చూడండి. Some ribbons or tapes. Some strips or ribbons. Some strips or ribbons ఇదిగోండి. ఓకే, ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను వినండి. ఫస్ట్ ఆన్సర్ ఆల్ అన్నాడు. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే రెండు స్టేట్మెంట్స్ మనకి ఆల్ ఉంటేనే మనకు ఆల్ అని ఆన్సర్ వస్తుంది, లేదంటే అదర్వైజ్ రూల్డ్ అవుట్. తర్వాత రెండోది కూడా మనకి నో ఫాలో కాదు. వై? బికాస్ వితౌట్ ఎనీ నెగటివ్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్లో నెగటివ్ లేకుండా కంక్లూజన్ డైరెక్ట్గా నెగటివ్ రాకూడదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. దట్ ఈస్ వై 1 ruled out, 2 ruled out. Our answer is neither one not to follows. Neither one not to follows. So neither one not to follows జనరల్గా మన ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్, అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్. లాజికల్ వెన్ డయాగ్రామ్ లో ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. ఓకేనండి, సో చెక్ చేద్దానండి. ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ రెక్టాంగిల్ రిప్రజెంట్ హెయిర్ స్టైలిస్ట్, రెక్టాంగిల్ రిప్రజెంట్ హెయిర్ స్టైలిస్ట్, సర్కిల్ రిప్రజెంట్ కొరియోగ్రాఫర్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్ మౌంటైన్ క్లైంబర్స్, స్క్వేర్ రిప్రజెంట్ జిమ్నాస్ట్, ఓకే. విచ్ ఈ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ జిమ్నాస్ట్ అంటే దట్ మీన్స్ స్క్వేర్ లో ఉండాలి ఖచ్చితంగా. హూ ఆర్ బోత్ హెయిర్ స్టైలిస్ట్ యాజ్ వెల్ యాజ్ మౌంటైన్ క్లైంబర్స్ అంటే రెక్టాంగిల్లో ఉండాలా, ట్రయాంగిల్లో ఉండాలా, అంటే స్క్వేర్ లో ఉంటూ రెక్టాంగిల్లో ఉండాలా, ట్రయాంగిల్లో ఉండాలా అంటే దట్ మీన్స్ ఆల్ ద త్రీ అంటే స్క్వేర్ లో ఉండాలా, నెక్స్ట్ ఏంటంటే ట్రయాంగిల్లో ఉండాలా, నెక్స్ట్ రెక్టాంగిల్లో ఉండాలా. ఆల్ ద త్రీ అన్నిట్లో మూడిట్లో ఉన్న ఎలిమెంట్. ఎస్, సి అవర్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. లెటర్ కి మధ్య ఉన్న డిఫరెన్సే మన పారామీటర్. ఓకే, చెక్ చేద్దానండి. ఏ కరస్పాండింగ్ AHOV, ఏ కరస్పాండింగ్ 1, H కరస్పాండింగ్ 8, O కరస్పాండింగ్ 15, V కరస్పాండింగ్ 22. రిలేషన్ +7, రిలేషన్ +7. దెన్ +7 అంటే 22 + 7 is equal to 29. 29th లెటర్ ఈజ్ ఈక్వల్ టు C. ఎందుకంటే 27 వచ్చి ఏ అవుతుంది, 28 B అవుతుంది, 29 C అవుతుంది. మన ఆన్సర్ సితో స్టార్ట్ అవ్వాలి. సితో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమినేషన్. ఇలాంటి సందర్భంలో మనము రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ఉన్న ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు. దట్ ఈస్ కన్ఫర్మ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. నార్మల్ గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా కానీ డిఫరెన్స్ లో కనెక్ట్ అవ్వాల్సిందే. కొంచెము ఇర్రెగ్యులర్ గా పెరిగిందంటే మల్టిపుల్స్, ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అయితే డివిజిబుల్స్. నార్మల్ గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్ లో కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో డిఫరెన్స్ 7. దెన్ డిఫరెన్స్ 7 is equal 27 + 7 is equal 34. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ మోడల్ అండి. నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్ ఇచ్చిన 4 గ్రూప్ ఆఫ్ నెంబర్స్ లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 గ్రూపులైనా ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్ గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్ యాక్చువల్ గా. ఓకే, 7, 36, 21 అంటే దట్ మీన్స్ జస్ట్ రిలేషన్ చూడండి, *5 + 1 అంతవరకు. ఆ తర్వాత 36 కి మనకి ఏంటంటే 21 అంటే మళ్ళీ 7 నుంచి చూడండి *3. సెకండ్ నెంబర్కి ఏమో *5 + 1, థర్డ్ నెంబర్కి ఏమో *3. 9 చూడండి 9 × 5 = 45 + 1 = 46. అగైన్ 9 నుంచే 9 × 3 = 27. థర్డ్ నెంబర్ ఏమో డైరెక్ట్ గా *3 అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ ని సెకండ్ నెంబర్ ఏమో *5 + 1. దెన్ 11 × 5 = 55 + 1 = 56. దెన్ 11 × 3 = 33. 3 పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయినాయి. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్, చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ లెక్క ప్రకారం మనకి 22 ఐదులు మనకి ఎంత ఉండాలి యాక్చువల్గా? సో మనకి ఏంటంటే 105 ఉండాలా. చూడండి 22 5
5 2 10, 5 2 10 ఒకటి 11 110 ప్లస్ 1 అంటే 111 ఉండాలి, కానీ 106 ఉంది. సో డిఫరెంట్ వన్. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. సో దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే చూడండి. పాయింటింగ్ టువార్డ్స్ ఏ గర్ల్, పాయింటింగ్ టువార్డ్స్ ఏ గర్ల్, చేతన్ సెడ్, చేతన్ సో సెడ్, చేతన్ చెప్తున్నాడు యాక్చువల్గా ఏమంటున్నాడు చూడండి. చేతన్ సెడ్, ఓకేనా. సపోజ్ చేతన్ సెడ్ షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. సో షీ ఈస్ ది డాటర్ ఆఫ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. వీళ్ళ గ్రాండ్ మదర్ యొక్క ఓన్లీ చైల్డ్, ఓన్లీ చైల్డ్ యొక్క డాటర్ అంట. ఓకేనా, ఓన్లీ చైల్డ్ యొక్క డాటర్ అన్నాడు. వీళ్ళ గ్రాండ్ మదర్ యొక్క ఓన్లీ చైల్డ్ యొక్క డాటరు. సో ఖచ్చితంగా ఏంటంటే మనకేంటంటే వీళ్ళ గ్రాండ్ మదర్ యొక్క సో ఓన్లీ చైల్డ్ యొక్క డాక్టర్ అంటే బేసికల్గా వీళ్ళిద్దరు ఏమవుతున్నారు, సిబ్లింగ్, తోడబుట్టిన వాళ్ళు, యాక్చువల్గా తోడబుట్టిన వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే అడిగిన క్వశ్చన్ మనకి ఏమన్నా అంటే చేతన్ రిలేటెడ్ దట్ గర్ల్, చేతన్ అనే పర్సన్ గర్ల్కి ఏమవుతా అంటే బ్రదర్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. సో దిస్ ఈస్ ద వర్డ్ ఫార్మేషన్ అండి. వర్డ్ ఫార్మేషన్ చూడండి ఏమంటా అంటే ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్. నైట్ వాకర్, నైట్ వాకర్ అనే వర్డ్ ఇచ్చాడు, అందులో నుంచి ఫార్మేషన్ కాని వర్డ్ అంటున్నాడు యాక్చువల్గా. ఓకేనా, TALKER. సో టాకర్ మనకి ఏంటంటే ఫాలో అవుతుంది, టైలర్ మనకి ఏంటంటే ఫాలో అవుతుంది, వాలర్ మనకి ఏంటంటే సో ఫాలో అవుతుంది. ఒక నిమిషం ఆగండి. తర్వాత వైనర్ అన్నాడు, సో వైనర్ సో ఎస్ ఫాలో అవుతుంది, కానీ బికాస్ ఆఫ్ ద రీజన్ వాలర్ ఫాలో కాదు. ఎందుకంటే వై, బికాస్ ఎల్ అనే లెటర్ ని 2 times వాడాడు, 2 times వాడాడు, దట్ ఈస్ వై. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 95. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. కోడింగ్ డీకోడింగ్. స్పైసీ ఈజ్ రిటన్ యాజ్, చూడండి ఈజ్ రిటన్ యాజ్ ELO, చూడండి ELO UAY అంటే ఏం చేశాడంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేశాడు. 2 ఈక్వల్ పార్ట్స్ కట్ చేసి చూడండి -4 -4 -4. S -4 అంటే 19 - 4 is equal to 15. 15 corresponding is equal to O. 16 - 4 is equal to 12. 12 corresponding is equal to L. 9 - 4 is equal to 5. 5 corresponding is equal to E. ఏం చేశాడు, OLE ఉండాలి కదా. రివర్స్లో ఇదిగోండి రివర్స్లో రాస్తున్నాడు. రియల్గా మనకి లెఫ్ట్ నుంచి OLE ఉండాలా, అది మనకి సో ఫస్ట్ పార్ట్ రివర్స్ చేశాడు OLE. సేమ్ లాజిక్ చూడండి. సి రియల్గా మనకి 3 అవుతుంది, అట్ ద సేమ్ టైం 29 కొడుతుంది. -4 is equal to 29 - 4 is equal to 25. ఆన్సర్ Y. 5 - 4 is equal to మనకి ఏంటంటే 1 corresponding A. 25 - 4 is equal to 21. 21 corresponding is equal to U. YAU ఉండాలి. వాడు ఏం చేస్తున్నాడు, రివర్స్, ఇదిగోండి రివర్స్. YAU అయితే అట్టించి రాసుకుంటూ వస్తున్నాడు యాక్చువల్ అనమాట. సో YAU యాక్చువల్గా రివర్స్. కాబట్టి బోత్ పార్ట్స్ ఏంటంటే మనకు రివర్స్ రాశాడు. దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ ద కాన్ఫిడెన్షియల్ లాజిక్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. మనకి ఇచ్చిన సేమ్ అదేవిధంగా పాండర్ ఈజ్ రిటన్ యాజ్ ఏంటంటే JKLNAZ. సేమ్ లాజిక్, ఇది కూడా మనకి ఏంటంటే సేమ్ లాజిక్. మనం ఇప్పుడు ఏం చెప్పలేదంటే హౌస్డ్ అన్నాడు యాక్చువల్గా. ఓకే చూద్దానండి. హౌస్డ్ ఇదిగోండి HOUSED హౌస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఈక్వల్ పార్ట్స్, ఇదిగోండి 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. అన్నిటికీ మనకి ఏంటంటే ఇది 8, ఇది 15, ఇది 21. -4 -4 -4. ఓకేనా, -4 -4. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 - 4 is equal to 4 అంటే D ఉండాలా. 15 - 4 is equal to 11 అంటే దట్ మీన్స్ K ఉండాలా. 21 - 4 is equal to 17. 17 కరస్పాండింగ్ Q ఉండాలా. దీన్ని ఎలా రాయాలి, మనము రివర్స్ రాయాలా. DKQ కాస్త ఎలా రాయాలా, DKQ ఇలా రివర్స్ రాయాలా. అంటే దట్ మీన్స్ మనకి ఏంటంటే QKD ఉండాలా. QKD ఉన్న ఆన్సర్ మనకు ఆప్షన్ లో ఒకటే ఉంది, రిమైనింగ్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఎందుకంటే రిమైనింగ్ పార్ట్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, కన్ఫామ్ ఒకటే ఉంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
96. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ మార్చి అకార్డింగ్ టు బాట్మా సింప్లిఫై చేయమంటాడు. ఓకే రాస్తాను చూడండి. 14 గ్యాప్ ఇవ్వండి, 12 గ్యాప్ ఇవ్వండి, 16 గ్యాప్ ఇచ్చి 18 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సింబల్స్ ఆపరేట్ చేద్దాం. ఇంటూ అంటే ఇంటూ డినోట్స్ యాడెడ్, మైనస్ మైనస్ చూడండి, మైనస్ మనకి ఏంటంటే మైనస్ డినోట్స్ మల్టిపుల్, దెన్ డివైడ్ బై డినోట్స్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 14 ప్లస్ 12 16 అంటే 12 ఆల్ 72, 12 1 12 1 7 9 19 192 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 206 మైనస్ 18 అన్నాడు. ఓకేనా 188 అవర్ ఆన్సర్. Our answer is 188. Yes, 188 is equal to, this is the fourth option our answer, right? Next question. 97. This is a number puzzle andi, number puzzle. 18, if 18 into 12 is equal to 206 ఎలా వచ్చిందంటే 18 into 12 is equal to 12 96, 12 1 12 1 9, సో 21 216, మరి 206 ఉంది, ఏం చేశాడు -10. కామన్ లాజిక్ -10 అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చదవండి. 19 into 22, 19 2 38, 19 38 ఒక 3, సో 41, 418 -10 ఈజ్ ఈక్వల్ టు 408. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే 23 into 36, ఓకేనా. 23 into 36 ఏంటంటే మనము సో మల్టిపుల్ చేస్తే మనకి ఏంటంటే ఎంత రావాలంటే దట్ మీన్స్ 828 రావాలా, 828. దెన్ కామన్గా -10 చేయాలా, -10 చేస్తే మన ఆన్సర్ 818. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 98. దిస్ ఈజ్ బాక్స్ టైప్ పజిల్ అండి, బాక్స్ టైప్ పజిల్లో ఎప్పుడైనా కానీ మనకి ఏంటంటే రిలేషన్ రో వైజ్ రిలేషన్ కాలం వైజ్ రిలేషన్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలా. బట్ ఈ క్వశ్చన్లో కాలం వైజ్ రిలేషన్ ఉంది యాక్చువల్గా. ఓకే చూడండి ఏం చేస్తున్నాడంటే, సో 2 5 7 ఈజ్ ఈక్వల్ 39 ఎలా వచ్చిందంటే 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49. ఈ మొత్తం యాడ్ చేస్తే 5 9 14 14 18, 5 2 ఏంటంటే మనకి 7, 78/2 ఈజ్ ఈక్వల్ టు 39. దట్ ఈస్ ద లాజిక్. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే చూడండి, మనకిచ్చిన కాలంలో 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. ఈ మొత్తం యాడ్ చేస్తే 6 6 1 7, ఓకేనా. సో 6 1 మనకి ఏంటంటే 6 6 12, 6 6 12. నెక్స్ట్ వచ్చిందంటే 4 2 ఏంటంటే 6, 62/2 ఈజ్ ఈక్వల్ టు సో 31 అవర్ ఆన్సర్. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా చూడండి. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 3, ఇది 2 కాదండి 3 ఉండాలా. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9, దెన్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9. సో 9 9 18, 18 16 34, 34/2 ఈజ్ ఈక్వల్ టు సో 17. ఎస్ మ్యాచ్ అయిందా లేదా? కాబట్టి సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ 31 అవర్ ఆన్సర్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ బై 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు. సో చూడండి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇలా ట్రయాంగిల్ ఇచ్చి దానికి సెంటర్లో కానీ లైన్ డ్రా చేస్తే 1 2 మొత్తం ఈ మొత్తం 1, ఓకేనా. అప్పుడు మొత్తం కలిపి మనకి ఏంటంటే 1 + 2 ఈజ్ ఈక్వల్ 3 ట్రయాంగిల్స్. ఇందులో 3 ట్రయాంగిల్స్. ఇలా ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చి ఇలా మనకేంటంటే ఇలా లైన్స్ కానీ ఇస్తే మీరు ఇండివిజువల్ కౌంట్ చేయొద్దు. షార్ట్ కట్ ఏంటంటే 1 2 3, సో 1 2 3, 3 భాగాలు. ఈ మొత్తం సమ్ చేయండి. 3 + 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 6 అంతే షార్ట్ కట్. ఈ మొత్తం ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు అనమాట. 3 + 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 6, 6 + 3 ఈజ్ ఈక్వల్ 9. అవర్ ఆన్సర్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్ ఈస్ ద షార్ట్ కట్. నెక్స్ట్ సో దిస్ ఈజ్ సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడంటే, సమ్ కప్స్ ఆర్ ప్లేట్స్, ఇదండి సమ్ కప్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ స్పూన్స్ ఆర్ బ్లూ అన్నాడు. ఆల్ స్పూన్స్ ఆర్ బ్లూ. ఒకసారి చూడండి, ఆల్ స్పూన్స్ ఆర్ బ్లూ. తర్వాత నో ప్లేట్ ఈస్ ఆర్ స్పూన్ అన్నాడు. నో ప్లేట్ ఈస్ ఆర్, ఇదిగోండి నో ప్లేట్ ఈస్ స్పూన్ అలా ఉంచండి. నో ప్లేట్ ఈస్ స్పూన్ అంటే నో ప్లేట్ ఈస్ స్పూన్. ఆల్ స్పూన్స్ ఆర్ బ్లూ అన్నాడు. ఆల్ స్పూన్స్ ఆర్ బ్లూ, ఆల్ స్పూన్స్ ఆర్ బ్లూ. ఓకేనండి. ఇప్పుడు మనం కంక్లూజన్కి వెళ్దాం. యాక్చువల్గా చూడండి ఏమన్నా అంటే సమ్ కప్స్ ఆర్ నాట్ స్పూన్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి సమ్ కప్స్ ఆర్ ఏంటంటే ప్లేట్స్,
ఏ ప్లేట్ కూడా స్పూన్ కాదు, ఏ ప్లేట్ కూడా స్పూన్ కాదంటే దీని ద్వారా మనకు వచ్చే ఒక డెఫినెట్ ఆన్సర్ సమ్ కప్స్ ఆర్ నాట్ టు స్పూన్స్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. తర్వాత రెండో ఆన్సర్ ఏమన్నాడు చూడండి. రెండో ఆన్సర్ సమ్ ప్లేట్స్ ఆర్ నాట్ బ్లూ అన్నాడు. సమ్ ప్లేట్స్ ఆర్ నాట్ బ్లూ, అసలు ప్లేట్కి బ్లూకి మధ్య కరస్పాండ్ రిలేషన్ లేదు కాబట్టి 2 డస్ నాట్ ఫాలో, మన ఆన్సర్ కాదు. తర్వాత సమ్ కప్స్ ఆర్ నాట్ బ్లూ అన్నాడు. సమ్ కప్స్ ఆర్ నాట్ బ్లూ అన్నాడు. కప్ ఇక్కడ ఉంది, బ్లూ ఇక్కడ ఉంది, సంబంధం లేదు కాబట్టి మన ఆన్సర్ కాదు. సమ్ బ్లూ ఆర్ నాట్ ప్లేట్స్ అంటే చూడండి ఆల్ స్పూన్స్ ఆర్, సో మనకి ఏంటంటే బ్లూనా, దీని ద్వారా మనకు కన్వర్షన్ సమ్ బ్లూ ఆర్ స్పూన్స్. ఏ స్పూన్ కూడా ప్లేట్ కాదంటే సమ్ బ్లూ ఆర్ నాట్ ఏంటంటే మనకి ఏంటంటే ప్లేట్. ఎస్, సో 4 మనకు ఫాలో అవుతుంది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 4 ఫాలో. కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 4 ఫాలో ఎక్కడుందో మనకు ఆన్సర్లో. ఎస్, సో 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, 4th ఆప్షన్ ఓన్లీ కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ సో 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ.